భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక చర్యలు కాల్పులకు బ్రేక్ పడింది. సరిహద్దుల్లో 3 రోజుల బీభత్సం తర్వాత కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అమెరికా, సౌదీ అరేబియా సాయంతో పాకిస్తాన్ మొత్తానికి కాళ్ల బేరానికి వచ్చింది. అమెరికా, సౌదీ అరేబియా తీవ్రంగా శ్రమించి ఇరు దేశాలను శాంతిపరిచాయి. మొత్తానికి కాల్పుల విరమణకు భారత్, పాకిస్తాన్ అంగీకరించాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రకటించారు. అయితే రేపు ఇరు దేశాల డీజీఎంఓల మధ్య చర్చలు జరగనున్నట్లు చెప్పారు. ఈ చర్చల్లో భారత్ కండిషన్లకు పాకిస్తాన్ ఒప్పుకుంటుందా లేదా అన్నది బిగ్ క్వశ్చన్ గా మారింది. ఒకవేళ ఇండియా కండిషన్స్ కి పాక్ ఒప్పుకోకుంటే భారత్ భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠగా మారింది. నిన్న సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. మధ్యాహ్నం 3 గంటల 15 నిమిషాలకు ఇండియా డీజీఎంఓకి పాక్ డీజీఎంఓ ఫోన్ చేసి కాల్పులు విరమించాలని కోరినట్లు మిస్ట్రీ తెలిపారు. మరోవైపు పాక్ మంత్రి ఇషాక్దర్ కూడా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు ప్రకటించారు. అంతకుముందు భారత్, పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికా మధ్యవర్తిత్వం ఫలించిందంటూ తన ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ చేశారు ట్రంప్. రాత్రంతా ఇరు దేశాలతో సుదీర్ఘంగా చర్చలు జరిపామన్నారు. వెంటనే కాల్పుల విరమణ చేపట్టేందుకు భారత్, పాక్ అంగీకరించాయన్నారు ట్రంప్. సరైన సమయంలో ఇరు దేశాలు విఘ్నతతో తెలివిగా వ్యవహరించాయని ట్రంప్ కొనియాడారు. అందుకు ఇరు దేశాలకు ధన్యవాదాలంటూ ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే ట్రంప్ పోస్ట్ చేసిన కాసేపటికే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం ఇదే తరహా ప్రకటన చేశారు. భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని పోస్ట్ చేశారు. భారత్, పాక్ ప్రధానులు నరేంద్ర మోదీ, షెహబాజ్ షరీఫ్, భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్, పాక్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్, ఇరు దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, ఆసిమ్ మాలిక్తో మాట్లాడినట్లు చెప్పారు. తాను అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇందుకు సంబంధించిన చర్చల్లో పాల్గొన్నామన్నారు. భారత్, పాకిస్తాన్ల మధ్య యుద్ధ తీవ్రతను తగ్గించేందుకు అమెరికాతో పాటు సౌదీ అరేబియా కూడా తీవ్రంగా ప్రయత్నించింది. భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్తో పాటు పాక్ విదేశాంగ శాఖ మంత్రితో విడివిడిగా ఫోన్లో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ తమ విభేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరింది. అలాగే శాంతియుత వాతావరణంలో చర్చలు జరుపుకోవాలని G7 కంట్రీస్ కూడా పిలుపునిచ్చాయి. భారత్, పాక్లలోని పౌరుల భద్రతపై ఆందోళన చెందుతున్నామని ఇరు దేశాలు చర్చలు జరపాలని G7 దేశాలు ప్రతిపాదించాయి. ఇక రేపు జరిగే భారత్, పాక్ డీజీఎంఓల సమావేశంలో భారత్ కొన్ని కండిషన్స్ పెట్టే అవకాశం ఉంది. ఆ కండిషన్స్ కు పాకిస్తాన్ ఓకే చెబితేనే కాల్పుల విరమణ అంగీకారానికి ఒప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఒప్పుకోకుంటే వార్ కంటిన్యూ అవుతుందని హెచ్చరించే అవకాశం ఉంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల లిస్టును మరోసారి పాక్ ఇండియా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వారందరినీ అప్పగించాలని భారత్ డిమాండ్ చేసే అవకాశం ఉంది. పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను తుడిచిపెట్టాలని ఇండియా గట్టిగా డిమాండ్ చేయనుంది. మరోవైపు ఎల్ఓసి వెంట ఉన్న సమస్యల పరిష్కారానికి పట్టుబట్టనుంది. అయితే ఇండియా కండిషన్స్ కు పాక్ ఒప్పుకుంటుందా లేదా అన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది. The Director General of Military Operations of India at 15:35 hours earlier this afternoon. It was agreed between them that both sides would stop all firing and military action on land and in the air and sea with effect from 1700 hours Indian Standard Time today. Instructions have been given on both sides to give effect to this understanding. The Directors General of Military Operations will talk again on the 12th of May at 1200 hours. Thank you. Called the